జగిత్యాల టౌన్ సిఐ గారికి వచ్చినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ మన గొల్లపల్లి బైపాస్ రోడ్లో వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో మన గొల్లపల్లి సైడ్ నుంచి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ని చెక్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు చూడగానే ట్రాక్టర్ డ్రైవరు ఎమ్మటి ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు ట్రాక్టర్ పెట్టి పట్టుకోవడం జరిగింది. అనుమానం మీద వాళ్ళు విచారణ చేస్తే వాళ్ళు చుప్పదం దగ్గర మంద అన్యాయ దగ్గర జెల్టిన్ స్టిక్స్, డెటోనేటర్స్, తర్వాత ఈ అమోనియం నైట్రేట్కి సంబంధించినటువంటి బ్యాగ్స్ తీసుకొని వస్తూ ఉంటారు. అడుగున వేసుకొని పైన అక్కడ తీసుకొని వస్తూ ఉంటారు. ఇట్లా ఇవి పేలుడు పదార్థాలు డెటోనేటరు, తర్వాత ఈ జెలటిన్ ఒక దగ్గర పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, అది లేదండి. తర్వాత వితౌట్ పర్మిషన్, వితౌట్ లైసెన్స్ కూడా ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్లో గోరెం ప్రవీణ్, తర్వాత హనుమంతరావు అనే వాళ్ళకు సప్లై చేసే తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్తో ఫాలో అయిన సూపర్వైజర్, తర్వాత అన్యయ్య, తర్వాత గోరెం ప్రవీణ్, హనుమంతరావు, ఇలా ఐదుగురి మీద ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనము 13 బస్తాల అమ్మోనియం నైట్రేట్, అంటే 6.5 క్వింటల్స్ అమ్మోనియం నైట్రేట్, అట్లాగే 3 కాటన్ల డెటోనేటర్స్, 600 జెల్టిన్ స్టిక్స్ ఉంటాయి. అట్లే డెటోనేటర్స్ 2 కాటన్స్ మొత్తం సీజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్ కూడా సీజ్ చేస్తే నేరస్తుని